ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి ముఠాలు పెట్టరేగిపోతున్నాయి. డీజీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత గంజాయి ముఠాలను అరికట్టాము, అసలు గంజాయే లేదు, గంజాయిని లేకుండా చేశాము ఆంధ్రప్రదేశ్లో, గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి ఉందని వాళ్ళు చెబుతూ వస్తున్నారు. కానీ నిన్నటికి నిన్న ఒక సంఘటనను పరిశీలిస్తే ఎంత దారుణమైందంటే, ఒడిశా నుంచి కొంతమంది కూలీలను తన రొయ్యల చెరువు దగ్గర కాపలాకు పెట్టుకునేందుకు తీసుకొచ్చి పెట్టుకున్న యజమానినే గంజాయి మత్తులో రాయి తీసుకొని తల మీద మోది చంపేసి ఆ రాయిని ఆ యజమాని నడుముకు కట్టి ఆ రొయ్యల చెరువులోనే పడేశారంటే గంజాయి మత్తు ఎన్ని దారుణాలు చేయిస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కోనసీమ జిల్లా కొత్త మురుముళ్ళ గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక 2-3 సంఘటనలు కూడా, అంటే గత సంవత్సరంలో జరిగినవి కానీ ఈ సంవత్సరంలో జరిగినవి కానీ 2-3 సంఘటనలు కూడా ఉన్నాయి. గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, స్నేహితులను కూడా చూడకుండా చంపుకుంటున్నారు. గత సంవత్సరం నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో సిపిఎం కార్యకర్త, సామాజిక యాక్టివిస్టు, అతని మీద గంజాయి ముఠ దాడి చేసి అతన్ని చంపేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అలాగే గత సంవత్సరము మే నెలలో కోనసీమ జిల్లాలో షమ్మ అనే వ్యక్తి తన ప్రియురాలు చెప్పిన మాట వినడం లేదని, మాంసం కొట్టు దగ్గర ఉండమంటే ఉండలేదని పుష్ప అనే మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇతను కొంతకాలంగా గంజాయి మత్తుకు అలవాటు పడి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చివరకు తన ప్రియురాలనే చంపేశాడు. ఇలా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మే నెల 26వ తేదీన గన్నవరము మండలంలో స్నేహితుల మధ్య కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో కూడా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీనికి నమోదవుతున్న కేసులు ఉదాహరణ, డీజీపీ చెప్తున్న దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6139 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేశారు. అంటే మత్తు మందులు వాడే కేసుల్లో అరెస్ట్ చేశారు. అలాగే 6993 మందిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళు పండిస్తున్న గంజాయి తోటలను స్వాధీనం చేసుకొని గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నాము మేమని చెప్పేసి డీజీపీ స్వయంగా తెలియజేశారు. ఆ తర్వాత గత సంవత్సరము జనవరి నుంచి ఈ సంవత్సరం 2026 జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్తున్న దాని ప్రకారము ఈగల్ టీం దాడులు చేసి పట్టుకొని కేసులు నమోదైన దాని ప్రకారము 1836 ఎన్డీపీ కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదైనవి. అదేవిధంగా 46,011 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు గత సంవత్సరంలో దాదాపు 1,00,000 కేజీల గంజాయి మిగిలిపోయింది. అది ఇది మొత్తం కలిపి గంజాయిని డిస్ట్రాయిడ్ చేశారు, కాల్చి పడేసేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విపరీతంగా పండిస్తున్నారు. దొంగ రవాణా జరుగుతుంది. ఒరిస్సా లేదా వేరే రాష్ట్రాలకు పోతుంది, చెన్నై ప్రాంతానికి కూడా పోతుంది. ఇవన్నీ కూడాను స్వయంగా పట్టుబడినటువంటి నిందితులు చెప్పిన మాటలు. పోలీసులు, ప్రభుత్వం చెబుతున్న మాటలకు, నమోదవుతున్న కేసులకు, జరుగుతున్న దారుణాలకు గంజాయే ప్రధాన కారణము అని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరిని కదిలించినా చెప్తారు. జరుగుతున్న సంఘటనలు దాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోనసీమ జిల్లాలో మృతి చెందినటువంటి వ్యక్తి దాట్ల రామకృష్ణరాజు. ఆయన చాలా సౌమ్యుడు అనే పేరుంది, రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. అయినా దారుణాలు చేసే వాళ్లకు, మత్తుమందుకు అలవాటు పడిన వాళ్లకు, గంజాయి దమ్ము కొట్టే వాళ్లకు ఇవన్నీ తెలియవు.
మా మంచి కోసమే మమ్మల్ని ఒరిస్సా నుంచి నలుగురిని తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్నాడనే కనీస జ్ఞానం లేకుండా ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా అతన్ని చంపేయడము ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వము పరిశ్రమలను రాబట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి సంబంధించి చాలా గట్టిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేషు, లేదు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాల ప్రకారము సెమీ కండక్టర్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఎక్కువగా పరిశ్రమలను తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే అది ఎంతవరకు సఫలమైందంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మనకు పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. కేవలము 2 పరిశ్రమలు మాత్రమే నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి దగ్గర జరిగినటువంటి పరిశ్రమల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని 2 పరిశ్రమలు మేము ముందుకు వస్తున్నామని చెప్పారు. ఆ 2 పరిశ్రమలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీ ఈ సెమీ కండక్టర్ పరిశ్రమకు చాలా అనువైనటువంటి ప్రాంతం. ఏమి కావాలా సెమీ కండక్టరు పరిశ్రమ కంటే? క్వార్ట్జు కావాలి, అట్లాగనే సిలికా ఇసుక కావాలి. ఈ క్వార్ట్జు రాయి కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, లేదు ఇప్పుడు పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ ప్రాంతము, ఇట్లాంటి చోట్ల ఎక్కువగా క్వార్ట్జు రాయి ఉంది. ఇక సిలికా ఇసుక అంటే సాధారణ ఇసుకలో నుంచి వేరు చేసేది. ఇది మనకి ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నెల్లూరు జిల్లాల వరకు మన సముద్ర తీర ప్రాంతం అంతా సుమారు 1053 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో సిలికా ఇసుక మంచిగా దొరుకుతుంది. ఇక దీనికి సపోర్టెడ్గా ఒక 2-3 ముడి పదార్థాలు కావాలి. అవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ ఉత్పత్తుల కోసం చాలా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడంలో వెనుకంజ వేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాస్తవంగా సెమీ కండక్టరు అంటే మనం ఒక స్విచ్ను ఆన్ చేయడానికి లేదా ఆ స్విచ్ను ఆఫ్ చేయడానికి మధ్యలో ఉపయోగించే ఒక చిప్, దాన్ని తయారు చేయడము ఈ సెమీ కండక్టరు అంటారు. అంటే మనకు సాధారణంగా అర్థం కావాలని నేను ఈ విషయం చెప్తున్నా. ఈ పరిశ్రమ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ఎక్కువగా కాస్ట్ అయ్యేటువంటి పరిశ్రమ. ఈ పరిశ్రమ వస్తే ఆంధ్రప్రదేశ్కు చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతున్నారు. ఈ సమావేశాలలో ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేస్తున్నారు. నిన్న రంపచోడవరం నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలో ట్రైబల్స్ని అందరినీ, ముఖ్య నాయకులందరినీ పిలిపించారు. ఆయన చెప్పింది ఒకటే, మన ప్రభుత్వ కాలంలో మనము ఏజెన్సీలో కానీ మొత్తం ట్రైబల్ నియోజకవర్గాల్లో, రిజర్వ్ నియోజకవర్గాలలో దాదాపు 95% మనం గెలిచాము. ఆ స్థానాలను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం దక్కించుకోవాలి. ఇది చేయలేకపోతే మనం ఫెయిల్యూర్ అయినట్టు లెక్క. కాబట్టి మీరు కష్టపడి పనిచేయాలి, గట్టిగా పనిచేయాలని చెప్పేసి నాయకులందరికీ పిలుపునిచ్చాడు. నిజంగా జగను బడుగు వర్గాల కోసమే పనిచేస్తున్నారా, ఈ ప్రభుత్వం పనిచేయటం లేదా అని అంటే, ఈ ప్రభుత్వం కూడా ట్రైబల్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రము ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి కొండ ప్రాంతాలు ఎక్కి, గుట్టలు ఎక్కి, గుంతల్లో దిగి, నడిచి అక్కడ గిరిజనులతో మమేకమయ్యి ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ చేత బొట్లు పెట్టించుకొని, హారతులు ఇప్పించుకొని ఈ కార్యక్రమాలన్నీ చేశాడు. రోడ్లు వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు. ఆయనకు కొంచెం గిరిజనుల్లో కొద్దిగా పలుకుబడి ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించుకొని ఇంకా బలమైన పార్టీగా గిరిజన ప్రాంతంలో పార్టీని నిలదొక్కునేలా చేయాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వము ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసము, మిగిలిన నల్లమల అడవుల్లో ఉన్నటువంటి గిరిజనుల కోసం కానీ, లేదు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి? గతంలో
జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాల వల్ల ఎక్కువ మంది వాళ్ళు గెలవగలిగారు. ఎక్కువ మందికి ఆయన చెప్తున్నది ఒకటే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టగలిగాను నేను రోడ్లు వేయించగలిగాను అందరికీ. విద్యారంగంలో బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చాను. వైద్య రంగంలో కూడా అటువంటి మార్పులు తీసుకొచ్చాను. ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొచ్చి పెట్టాను. ఇవన్నీ చేసినప్పుడు మనకెందుకు మన వైపున ఉండరు, ఒకసారి ఆలోచించండి మీరు అని చెప్పేసి నాయకులందరికీ పిలుపునిచ్చారు. మొత్తం మనం ఒక్కసారి ఏపీ గురించి ఆలోచిస్తే, ఏపీలో గంజాయి సమస్య, సెమీ కండక్టరు ఆశలు, రాజకీయ వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.